అది నా భాషలో చెప్పాలంటే సువార్త, అదే మీ మాటలో చెప్పాలంటే మంచి వార్త. ఆ మంచి వార్తను మీకు ప్రకటించడానికి ఎన్నో మైళ్ళ కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చింది. దేనికంటే సహోదరుడు యేసుబాబు మన మధ్యలో సీతంపేటలో రక్షణ సువార్త ఆశీర్వాద కూడిక నిర్వహిస్తున్నాడు. అందుకనే మీ అందరి కోసం ఎంతో ప్రయాసపడి, ఎందుకంటే ఒక వ్యక్తి కొరకు చెప్పడానికి మాత్రం ఇది జరిగేది, అంతేగాని మా కొరకేదో కాదు, మేమేదో చేస్తున్నామని కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక పుణ్యాత్ముడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మన పాపాలకు విమోచన దొరికింది. కేవలం అది ఆయన రక్తంలో మాత్రమే. హల్లెలూయా. ఆయన రక్తంలో మనకి విమోచన దొరికింది కాబట్టి ఆ విమోచన సువర్తమానము వినిపించాలని ఆశతో తృష్ణతో మన మధ్యలో సహోదరుడు యేసుబాబు గారు రక్షణ సువార్త ఆశీర్వాద కూడిక నిర్వహించారు. కావున మీరందరూ వచ్చి ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా, ఎవరు బలవంతం అయితే ఎవరు చేయట్లేదు, కానీ మేము స్వచ్ఛమైన మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి దేవుని మాటలు విని ఆ సజీవుడకు యేసు మాటలను బట్టి మీరు జీవితంలో ఇచ్చి సజీవుల్లోకి, అలాగే ఆ నరక రాజ్యంలో నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులు కావాలన్నది మా ఆశ. హల్లెలూయా. నా పితరుల దేవుడు నా దేవుడు, విశ్వాసవీరుల దేవుడే నా దేవుడు, నా పితరుల